హాయ్ అండి అందరికీ. క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, ప్రసాద్ తను నేర్చుకున్న విషయాలను చాలా రోజుల వరకు ఉపయోగించకపోవటం వలన స్మృతి చిహ్నాల విరూపణ జరిగినది. అయితే ప్రసాద్లో ఏమిటి ఏర్పడింది? అక్కడ చాలా రోజులు ఉపయోగించకపోవటం వలన ఏం జరిగింది? అక్కడ స్మృతి చిహ్నాల విరూపణ జరిగిందంటే విస్మృతి అనేది ఏర్పడింది అన్నమాట. విస్మృతి అనేది ఏర్పడింది. విస్మృతి వేరు, విస్తృతి వేరు. చూడండి, విస్తృతి అనేది ఇక్కడ విస్మృతి అంటే పరీక్షా హాలులో ఆన్సర్ షీట్ తీసుకున్న వెంటనే హాల్ టికెట్ నెంబర్ వేయడంలో గల అభ్యసన సిద్ధాంతం. పరీక్షా హాల్లో ఆన్సర్ షీట్ తీసుకున్న వెంబటే మరి హాల్ టికెట్ నెంబర్ వేసేయడం అనేటటువంటిది ఎస్ఆర్ నిబంధనం. ఎస్ఆర్ నిబంధనం అంటే శాస్త్రీయ నిబంధనం అన్నమాట. చూడండి, మనం ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చిన వెంబటే మనం నిల్చుంటాం, ఎందుకంటే ఆటోమేటిక్గా జరుగుతుంటుంది అన్నమాట. సో అది శాస్త్రీయ నిబంధనం, ఎస్ఆర్ నిబంధనం అన్నమాట. నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ అంటే అదే సిసిఈ విద్యార్థులలోని మరి ఈ అంశాలలో ప్రవర్తన మార్పులకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందనమాట. ఏ అంశాల కంటే ఈ 3 రంగాల్లో ఉండేటువంటి అంశాలు మూడింటికి కూడా ప్రాధాన్యత ఇచ్చింది. కుంటనానికి సంబంధించి సరి అయినది ఏది? చూడండి, ఏదైనా మనం ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక నెరవేరకపోతే మరి అప్పుడు మనం కొంచెం దీనికి లోనవుతాం, సంఘర్షణకు లోనవుతాం అనమాట. ఏదైనా ఒక అవకాశం ఉందనుకోండి, ఏదైనా చేయాలనుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, చేయాలా వద్దా అని సంఘర్షణకు లోనవుతుంటాం అనమాట. ఒకవేళ చేస్తాం అనుకోండి, అది ఫెయిల్ అయితే ఒకలా అనిపిస్తుంది, పాస్ అయితే ఒకలా అనిపిస్తుంది, ఫెయిల్ అయితే ఒకలా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం మళ్ళీ దానివల్ల ఏదైనా మనకి అనుకున్నది జరగనప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే కుంటనానికి లోనవుతుంటాం అన్నమాట. సో అలా ఏదైనా ఒక ఆటంకం అనేటటువంటిది ఎదుర్కోగలగడం, ఏదైనా ఆటంకానికి లోను కావడం, అలాంటివన్నీ కూడా మనకి కుంటనానికి సంబంధించిన అవుతాయి. సో ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ శ్రీను డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా వద్దని నిర్ణయించుకోలేకపోవడం అనేది సంఘర్షణ అవుతుందన్నమాట. చేయాలా వద్దా అనేది సంఘర్షణ. మురళి డిఎస్సిలో విజయం సాధించటికై తగిన శిక్షణా తరగతులకి వెళ్ళటం, ఇది కూడా మనకి దేనికి చెందదు. చందు తను హాజరైనటువంటి ఇంటర్వ్యూలలో వైఫల్యం చెందటం వలన రాబోయే ఇంటర్వ్యూల్లో కూడా వైఫల్యం చెందుతాను అని భావన ఏర్పరచుకోవడం. ఒకటి ఫలిత నియమం సంబంధించిందనమాట. సో ఒకటి అంటే పదే ఒకేలాంటివి జరుగుతుండడం వల్ల నెక్స్ట్ది కూడా అలాగే జరుగుతుంది అనుకోవడం ఫలిత నియమానికి సంబంధించింది. సో అది కూడా కుంటనానికి సంబంధించింది కాదు. రమేష్ కష్టపడినప్పటికీ ఎస్ఐ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఆటంకం ఎదుర్కోవడమే కుంటనానికి గురవుతాడనమాట. ఏదైనా ఆటంకాలు ఎదుర్కొన్నప్పుడు కుంటనానికి గురవుతారు. క్రింది వానిలో హేతికీకరణకు సంబంధించి సరి అయినది ఏమిటి? హేతికీకరణ అంటే ఏంటి? అందని ద్రాక్ష పళ్ళు పుల్లన. మనం ఏదైనా కావాలనుకుంటాం, అది కావాలని కోరిక పడతాము, అది సాధించలేనప్పుడు అది కాదు, లేకపోతే బాగుంటుందిలే, అది ఉంటే ఏముందిలే అని చెప్పేసి అలా మనల్ని మనం సర్దిపుచ్చుకుంటాం అనమాట. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అంటే ఆ ద్రాక్ష పళ్ళు అందకపోతే ఎందుకులే, ఆ ద్రాక్ష పుల్లగా ఉంటాయిలే అని సర్ది చేసుకోవడం అనమాట. అలా ఇక్కడ చూస్తే జిల్లా స్థాయి క్రికెట్ జట్టులో చోటు సంపాదించినటువంటి మురళి సెలెక్టర్ల పక్షపాత వైఖరి వల్లనే ఎంపిక కాలేదని తెలపడం. అంటే ఇది ఇంకొకరిపైన చూపించడం, అది కాదు. ఇంకొకరిపైన చూపించడం అనేటటువంటిది అయితే హేతుకీకరణ కాదు. నెక్స్ట్, విస్థాపనం అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అట్లా అంటారనమాట, అది కాదు. మరి ఇక్కడ చూస్తే జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు తన స్నేహితుడు ఎంపిక అయితే తాను కూడా ఎంపికైనట్లుగా అనుకోవడం, ఇది కూడా కాదనమాట. నెక్స్ట్ వన్ అంటే అది నా తండ్రి సాధించలేని కొడుకు ద్వారా తీర్చుకోవడం అట్లా వస్తుంది, ఉపసంహరణ అంటారు. నెక్స్ట్, క్రికెట్ జట్టులో చోటు సంపాదించలేకపోయినటువంటి నరేష్ మోటివేటర్గా రాణించడం, ఒక దాంట్లో రాణించలేనప్పుడు ఇంకో దాంట్లోకి వెళ్ళడం పరిహారం అంటారనమాట. నెక్స్ట్ వన్, క్రికెట్ జట్టులో చోటు సంపాదించలేకపోయినటువంటి రాము చోటు దక్కితే చదువులో కూడా వెనకబడిపోయేవాడిని. అంటే ఒకవేళ క్రికెట్ దాంట్లో వాడికి ఇష్టమే, సంపాదించలేదు, కానీ ఆడేమనుకుంటాడు, సంపాదించలేకపోయినప్పుడు ఆ క్రికెట్ జట్టులో ఏముందిలే, అట్లోకి వేళ నేను రాణిస్తే చదువులో వెనకబడిపోయేవాడినేమో అని అలా అనుకోవడం. సో ఇక్కడ 4th వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సంధాన సిద్ధాంతాన్ని సూచించినది ఏమిటి? సంధాన సిద్ధాంతం, బంధ సిద్ధాంతం ఇవన్నీ కూడా తార్నడేక్ సిద్ధాంతాల యొక్క మారుపేర్లు. ఇక్కడ చూస్తే సరియు క్లిష్టమైనటువంటి గణిత ఫెజల్ను పరిష్కరించటము, ఆ అశ్వతేజ్ షటిల్ కాక్లో ప్రథమ స్థానం పొందడం ఫలిత నియమము వాటికి సంబంధించిందనమాట. ఏదైనా సాధించడానికి సంబంధించింది బంధ నియమం లేదా సంధాన సిద్ధాంతం అంటారు. అయితే సిరి ఉపాధ్యాయురాలుగా పాటలు పాడటం, ఇది కాదు. మరి శ్రీనికేష్ వాళ్ళ బైక్ సౌండ్ వినగానే నాన్న అని పరిగెత్తుకొని రావడం, ఇది శాస్త్రీయ నిబంధన అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి 2 అవుతుందన్నమాట.
18 సంవత్సరాల వయసుకు చెందినటువంటి నిరక్షరాస్యుడైన మరియు భాషాజ్ఞానం లేని అంజీలోని ప్రజ్ఞను మాపనం చేయడానికి తోడ్పడే పరీక్ష. చూడండి, 18 సంవత్సరాల వయసుకు చెందిన వాళ్ళు నిరక్షరాస్యులు అయిన వాళ్ళకి మనం పెట్టేటటువంటి ప్రజ్ఞా పరీక్ష ఏంటంటే బాడియా ప్రజ్ఞామాపనే. ఇవేవి కూడా అవ్వదు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు ఏర్పరచుకునేటటువంటి వైఖరికి మూలం ఏమిటి? ఒక విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు ఏర్పరచుకునేటటువంటి వైఖరికి మూలం అనుభవాలను సమైక్యపరచుకోవడం, అనుభవాలను స్వీకరించడము, ఆకస్మిక సంఘటనలు అందుబాటులో వైఖరులు స్వీకరించడం. ఇక్కడ అనుభవాలను సమైక్యపరచుకోవడం అనేది అవుతుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో నిర్వహించదలిచిన సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకునే క్రమంలో ఉపాధ్యాయుల భావాలను పరిగణలోనికి తీసుకోవడంలో కాకుండా ఇతరులను సహకరించేటటువంటి నేర్పు కలిగి ఉన్న అతనిలో గల గోల్మన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని విశేషం ఏంటి? చూడండి, పాఠశాల ఉపాధ్యాయుడు పాఠశాల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలను అనమాట తీసుకునే క్రమంలో ఉపాధ్యాయుల భావాలను కూడా పరిగణలోకి తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? సహానుభూతి అంటారనమాట. సహానుభూతి. దాదాపు ప్రతి పిల్లవాడు కూడా 6 నెలలు నిండేసరికి కూర్చోవడం చేయగలుగుతాడు. ఇది దేనికి సంబంధించింది? ఇక్కడ వయసుకి రిలేటెడ్గా ఉందంటే అది పరిణతి అవుతుంది. వయసుకి సంబంధించింది పరిణతి. నెక్స్ట్ వన్, రాము తనకు ఇష్టమైనటువంటి సినీ హీరో రామ్ చరణ్ చిత్రపటములను సేకరించడం. అతన్ని చూడండి, ఇవంతా కూడా అంటే నాయకారాధన, వ్యక్తి పూజ, హీరోయిజం, వాళ్ళు కొంచెం డెకరేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి అతన్ని ఆరాధించడం, ఇంటి గోడల నిండా చిత్రం అంటించడం, అతన్ని ఎవరైనా ఏమైనా అంటే వ్యక్తి పూజ. ఇక్కడ వ్యక్తి పూజ అంతా జరుగుతుందన్నమాట. ఇది ఏ స్టేజ్లో కనిపిస్తుంది అంటే కౌమార దశలో కనిపిస్తుంది అనమాట. శృతి మరియు సరళలు తమ ఇంట్లో భోజనం చేసేటటువంటి పళ్ళెంను బస్సు స్టీరింగ్గా భావించి గిరగిర తిప్పుతూ బస్సు శబ్దం చేస్తూ ఆడుకుంటున్నారు. అయితే శృతి మరియు సరళలు పియాజే ప్రకారం ఏ దశకు చెందిన వారిగా చెప్పవచ్చు? ఊహించి ఆడుకోవడం అనమాట. ఇదంతా కూడా పూర్వ ప్రచాలక దశ. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి పూజ అనేటటువంటిది ఈ దశలో కనిపిస్తుంది. ఏ దశ అంటే కౌమార దశలో కనిపిస్తుంది. పాఠశాలలో గట్టిగా అరిచి అమ్మాయిలను హేళన చేయాలని ఉన్న పాఠశాల నియమ నిబంధనలు ఒప్పుకోవు అని తెలుసు కనుక క్రమశిక్షణ పాటిస్తున్నటువంటి కళ్యాణ్ అనే విద్యార్థి కోల్బర్గ్ నియమం ప్రకారం ఏ దశకు చెందుతాడు? 4వ దశ. 4వ దశకు చెందుతాడు. పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే రెండవ చూడండి, 4వ స్థాయికి చెందుతాడు. 2వ దశ అనమాట. 3 దశలు కదా, 6 స్థాయిలు. 2వ దశలోనే 4వ స్థాయికి చెందుతాడనమాట. నెక్స్ట్ వన్, గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్. గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ అనేటటువంటి పరీక్ష అనేది మరి దేనికి సంబంధించింది? ఇది ఒక సామూహిక మరియు పేపర్ పెన్సిల్ పరీక్ష. రాజేష్కు తాను ఎంతగానో ఇష్టపడేటటువంటి ఉద్యోగం విదేశాల్లో వచ్చింది. కానీ కొత్తగా పెళ్ళయి తాను ఎంతగానో ప్రేమించే తన భార్య ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి అనుకుంటున్నాడు అని నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఇందులో నాగేశ్వరరావుకి ఏర్పడుతున్నటువంటి సంఘర్షణ ఏమిటి? చూడండి, తనకి ఎంతగానో ఇష్టపడేటటువంటి ఉద్యోగం వచ్చింది, ఇష్టం ఉంది. తను కొత్తగా పెళ్ళయింది కాబట్టి ఎంతగానో ప్రేమించే భార్యను వదిలి వెళ్ళడం తనకి ఇష్టం లేదు. సో వదిలి వెళ్ళాల్సి వస్తుంది అని ఆలోచిస్తున్నాడు. అంటే తనకి వెళ్ళడం ఇష్టం లేదనమాట. ఒకటి ఇష్టం ఉంది, ఒకటి ఇష్టం లేదు. సో వెళ్ళాలా వద్దా, ఇష్టమైనటువంటి దానికి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. అక్కడ ఏం జరిగింది? ఒకటి ప్లస్లో ఉంది, ఇంకోటి మైనస్లో ఉంది. ఉపగమ పరిహార అవుతుంది ఆన్సర్. ఉపగమ పరిహార. వంట వండడం పూర్తయిన తర్వాత వంటకాలను రుచి చూడడం లాంటి మూల్యాంకనం. వంట వండడం పూర్తయిన తర్వాత చేసేటటువంటి మూల్యాంకనం ఏంటి? సంగ్రహణాత్మక మూల్యాంకనం. వార్షిక పరీక్షలు అనేవి ఇందులో భాగం. వార్షిక పరీక్షలు మనకి ఎందులో భాగము? అభ్యసనం యొక్క మూల్యాంకనంలోనే భాగము. అభ్యసనం యొక్క మూల్యాంకనం. నెక్స్ట్ వన్, ప్రశాంత్ అను రాజకీయ నాయకుడు మరి ప్రజలలో అసంతృప్తికర సంబంధాలను ఏర్పరచుకుని ప్రజల భావాలను అర్థం చేసుకోవడం, ప్రజలను అభివృద్ధి చేయు స్నేహభావం కలిగి ఉన్నాడనమాట. మరి అలాంటి వాడు గోల్మెన్ ప్రకారం మరి ప్రశాంతలో గల ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క విశేషకాంశం ఏంటి? చూడండి, రాజకీయ నాయకుడు ప్రజల్లో సంతృప్తికర సంబంధాలను ఏర్పరిచి ప్రజల భావాలను అర్థం చేసుకుంటున్నాడు. అక్కడ ప్రజలతో రిలేషన్ ఉంది కాబట్టి ఇది ఒక సాంఘిక నైపుణ్యం. ఎల్కేజీ చదువుతున్నటువంటి సిరిలో ఎరిక్సన్ ప్రకారం కనబడేటటువంటి క్లిష్ట పరిస్థితి లక్షణం అనగా దేన్ని తెలుపుతుంది? ఇది ప్రణాళిక ఏర్పరచుకోవడము, కృత్యాలు, లక్ష్యాలు సాధించడంలో గుణాత్మకత ఏర్పడి నిరంతర పరిసరాలను శోధించడం జరుగుతుందన్నమాట.
క్లిష్ట పరిస్థితి లక్షణం అన్నమాట. నెక్స్ట్ వన్, 10వ తరగతి విద్యార్థులు విషయాలలో వారి యొక్క ప్రస్తుత పరిస్థితిని మాపనం చేసి భవిష్యత్తులో ఎంచుకునే అభ్యసనాంశాలకు సంబంధించినటువంటి మార్గదర్శకత్వాన్ని అందించడానికి ఉపయోగపడేటటువంటి పరీక్ష ఏంటి? అదే ఎంఆర్టీ అనేటటువంటి పరీక్ష. అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని మాపనం చేస్తుంది, భవిష్యత్తులో ఏం చేయాలో తెలుపుతుంది అనమాట. ఇది మా ఎంఆర్టీ అనేది పరీక్ష. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వైఖరులకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి వైఖరులు అనేటటువంటి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోలేము అంటున్నారు. మరి ఇవి బాహ్య ప్రవర్తన ద్వారానే వాళ్ళ వైఖరి ఏంటని తెలుస్తుంది తప్ప ఎలా తెలుస్తుంది చెప్పండి? సో బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. వైఖరులు స్థిరంగా ఉండకుండా మార్పు చెందుతాయి. ఎందుకంటే మన బెస్ట్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ మారుతున్న కొద్దీ మనలో వైఖరులు, హ్యాబిట్స్ అట్లాంటివన్నీ మారిపోతుంటాయి అన్నమాట. ఎవరైనా మంచిగా సహాయం చేసే వాళ్ళని చూస్తే మనకు కూడా సహాయం చేయాలనిపించవచ్చు. సో వైఖరులు అనేవి మారుతుంటాయి. వైఖరులు అభ్యసనం మరియు అనుభవాలు రెండింటి వల్ల కూడా ఏర్పడతాయి అన్నమాట. సో వైఖరులు అనేటటువంటివి మూర్తమైనవి. అంటే యాక్చువల్గా అయితే మనకు వైఖరులు మరి కనిపిస్తాయి, మూర్తమైనవే. కానీ కొన్ని వైఖరి వాళ్ళ మనసులో ఏముందనేది మనకు తెలియదు కదా, కొన్ని తెలియదు. సో పూర్తి మూర్తమైనవి అని చెప్పేసి చెప్పలేమన్నమాట. వైఖరిలో అమూర్తమైనవి. సో ఇక్కడ మనకి 2 and 3 మాత్రమే సరి అయినవి. 2 and 3 మాత్రమే సరి అయినవి. నెక్స్ట్ వన్, డాక్టర్ని చూడగానే భయాన్ని ఏర్పరచుకున్న సరియు డాక్టర్ పేరు చెప్పగానే భయంతో భయపడ్డం. చూడండి, డాక్టర్ పేరు చెప్పగానే భయపడుతుంది అనమాట. ఆ భయపడడంలో ఉన్నటువంటి నిబంధన సిద్ధాంతం ప్రకారం సంసర్గం అనేది వేటేటి మధ్య జరిగింది. ఈ నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో సంసర్గం దేనికి మధ్య ఏర్పరచుకుంది? ఈ డాక్టర్ అనేటటువంటి పేరుకి ఏర్పరచుకుంది, మరి డాక్టర్కి కూడా ఏర్పరచుకుంది. ఈ డాక్టర్ని చూడంగానే ఏర్పరచుకొని మరి డాక్టర్ పేరు చెప్పంగానే భయపడుతుంది కాబట్టి డాక్టర్ పేరుకి డాక్టర్కి మధ్య సంధానం ఏర్పరచుకుంది. సరయు సండే మ్యాగజైన్లోని పద వినోదాన్ని తనంతట తాను కొంతవరకు పూర్తి చేసింది. మిగతా భాగాన్ని ఉపాధ్యాయుల సహకారంతో పూర్తి చేసింది. అయితే ఇచ్చట ఉపాధ్యాయుడు అందించినది ఏమిటి? వైగాట్స్కీ ప్రకారం మనకి చూడండి, వైగాట్స్కీ ప్రకారం సారువా లేదా స్కఫోల్డింగ్ అంటారు దాన్నే. సారువా లేదా స్కఫోల్డింగే అందించారు. అంటే మనకి ఉన్నటువంటి జ్ఞానానికి, మనం నేర్చుకోవలసినటువంటి జ్ఞానానికి మధ్య ఉన్నటువంటి ఈ అంతరాన్ని పూడ్చివేసేదే ఉపాధ్యాయుడు. ఈ అంతరాన్ని పూడ్చివేసింది ఇక్కడ ఉపాధ్యాయుడు. ఈ అంతరాన్ని ఏమంటామంటే స్కఫోల్డింగ్ అంటారనమాట. అంటే ఇక్కడ ఈ అంతరాన్ని మనం జెడ్పీడీ అంటాము. మరి జెడ్పీడీని పూర్తి చేసింది ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయుడు అందించింది ఏంటంటే స్కఫోల్డింగ్, మార్గదర్శకత్వాన్ని అక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్, పూర్ణ అన్నటువంటి ఉపాధ్యాయురాలు విద్యార్థికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసినటువంటి తను ఉపయోగించినటువంటి మూర్తిమత్వం మాపనేంటి? ప్రక్షేపక పరీక్ష. నెక్స్ట్ వన్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కుమార్ నిర్వహించినటువంటి క్విజ్ నందు మధు అని విద్యార్థి ఉపాధ్యాయుడు అడిగినటువంటి ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వకుండా కొంత సమయం తీసుకొని సమాధానం ఇవ్వడంలో మరియు ఆ ప్రశ్నను గ్రహించడంలో తోడ్పడినటువంటి మూర్తిమత్వ నిర్మితికి చెందినటువంటి అంశాలు వరుసగా చూడండి. మధు అన్నటువంటి విద్యార్థి ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకి వెంటనే సమాధానం ఇవ్వట్లేదు. అంటే ఉపచేతనంలో ఉన్నదాన్ని మరి చేతనంలోనికి తెచ్చుకుంటున్నాడు అనమాట. గ్రహించడంలో చూడండి, ఆ ప్రశ్నను గ్రహించడంలో తోడ్పడినటువంటి మూర్తిమత్వ నిర్మితికి సంబంధించింది. చూడండి, గ్రహించడానికి తోడ్పడేది చేతనం, మరి గుర్తు తెచ్చుకోవడానికి తోడ్పడేది ఉపచేతనం. ఉపచేతనంలో నుంచి ఉపచేతనము మరియు చేతనం అనమాట. ఇక్కడ గ్రహించడానికి చూడండి, ప్రశ్నను వెంటనే సమాధానం ఇవ్వకుండా కొంతసేపటి తర్వాత సమాధానం ఇస్తున్నాడు అంటే అక్కడ ఉపచేతనంలో ఉన్నదాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. మరి ఈ ప్రశ్నకు గ్రహించడంలో తోడ్పడేది చేతనం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, తరగతి గదిలో ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు లేచి నిలబడి సమాధానం ఇవ్వగానే శ్రీనికేష్ అనే విద్యార్థి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకు లేచి నిలబడి సమాధానం ఇవ్వగానే శ్రీనికేష్ అనే విద్యార్థి భయాందోళనలకు లోనయ్యాడు. మరి దీనికి గల లేచి నిలబడి సమాధానం ఇవ్వమన్నారనమాట ఉపాధ్యాయుడు. మరి శ్రీనికేష్ దానికోసం భయపడ్డాడు. కూర్చొనైతే సమాధానం ఇచ్చేస్తాడు, నిల్చొని చెప్పమనేసరికి భయపడ్డాడు. మరి దానికి గల హార్మోన్, ఆ భయాన్ని కలిగించేటటువంటి హార్మోన్ ఏంటంటే ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అంటారు దాన్ని. ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్ అంటారు. అడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్. క్రింది వానిలో మూర్తిమత్వం యొక్క లక్షణం కానిదేమిటి? మూర్తిమత్వం అనేటటువంటిది మరి స్థిరంగా ఉంటుంది. మూర్తిమత్వము స్థిరంగా ఉంటుంది అనేది మాత్రం కాదు. ఎందుకంటే స్థిరంగా ఉండదు,
స్థిరంగా ఉంటుంది కానీ అది స్తబ్దం అయితే కాదనమాట. మరి మూర్తిమత్వం అనేటటువంటిది మానవ జీవన రీతి, మానవ జీవన రీతి ఇది మూర్తిమత్వం యొక్క లక్షణం అనమాట. ఇవేవి కూడా లక్షణం కాదు. మూర్తిమత్వం అమూర్తమైనదైతే కాదు. అలాగే మూర్తిమత్వం చేతన అంశానికి మాత్రమే చెందుతుంది అనేది కాదు. ఇవి 1, 3, 4 ఇవేవి కూడా కాదు. కానీ మూర్తిమత్వం అనేది ఒక జీవన రీతి అనమాట. పర్సనాలిటీ అంటామా, అది ఒక వ్యక్తి యొక్క ఫిజికల్కి సంబంధించింది కాదు. పర్సనాలిటీ అంటే అతని యొక్క జీవన రీతినే పర్సనాలిటీ అంటాం. నెక్స్ట్ బ్రూనర్ ప్రకారం అభ్యసనం అనేది ఇలా ఉండాలి. సరళంగా ఉండాలి, అన్వేషణాత్మకంగా ఉండాలి. అన్వేషణాత్మకంగా ఉండాలి. బ్రూనర్ ప్రకారం అభ్యసనం అనేటటువంటిది సరళంగా ఉండాలి, అన్వేషణాత్మకంగా ఉండాలి. సుబ్బు అనే విద్యార్థి రసాయన శాస్త్రంలో ఆల్కేనుల గురించి చదివిన తర్వాత అంతకు మునుపు చదివినటువంటి ఆల్కైనుల గురించి గుర్తుకు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీనిని ఏ అవరోధంగా భావించవచ్చు? ఆల్కేనులు చదివాడు, మరి ఆల్కైనులు గుర్తుకు తెచ్చుకోవడంలో మరి ఆటంకం ఏర్పడుతుంది. అంటే ముందు నేర్చుకున్నది వెనక నేర్చుకోవడానికి ఆటంకం కలిగిస్తుంది అన్నమాట. వెనక కొత్తది నేర్చుకున్నాడు, మరి పాతది గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకం కలిగిస్తుంది అనమాట. సో ఆటంకం ఏదైతే కలిగిస్తుంది, కొత్తది కలిగిస్తుంది కాబట్టి తిరోగమన అవరోధము. పాతది ఆటంకం కలిగిస్తే పురోగమన. మరి ఇక్కడ కొత్తది అంటే పాతది గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకం కలిగిస్తుంది కాబట్టి తిరోగమన అవరోధం. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలుగా వికసించడంలో ప్రధాన పాత్ర పోషించేది ఏమిటి? సాంఘిక సాంస్కృతిక అనుభవాలే దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలుగా వికసించడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. సరి అయినటువంటి సర్దుబాటు కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణం కానిది. సరి అయిన సర్దుబాటు కలిగినటువంటి వ్యక్తి భావోద్వేగ సాంఘిక పరిపక్వత లేకపోవడం. మరి వాళ్ళకి అది ఉండదన్నమాట. అదే గనక ఉంటే సర్దుబాటు చేసుకుంటాడు. భావోద్వేగం కంట్రోల్లో ఉండాలి, సాంఘిక పరిపక్వత కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్నవాడు సర్దుబాటు చేసుకోగలుగుతాడు. మరి ఆ రెండూ లేకపోవడం వల్లనే సర్దుబాటు చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు చూస్తే శారీరక మానసిక ఆరోగ్యం కలిగి ఉండడం, మరి పని యందు అభిరుచి ఉండడం, అలాగే పరిసరాల్లో సర్దుబాటు ఉండడం, ఇవన్నీ కూడా సర్దుబాటు చేసుకోగలుగుతాడు. మరి ఇవి లేకపోతే వాడు సర్దుబాటు చేసుకోలేడు. ముందు పెద్ద లోయ, వెనక్కి చూస్తే తరుముతున్నటువంటి పులి. ముందు ఒక పెద్ద లోయ ఉన్నట్లు, మరి వెనక్కి వెళ్దామంటే వెనక్కి తరుముతున్నటువంటి పెద్ద పులి ఉన్నట్లు. మరి ఈ పరిస్థితుల్లో వ్యక్తికి ఏర్పడేటటువంటి సంఘర్షణ ఏమిటి? ముందుకు చూస్తే గొయ్యి, వెనక్కి చూస్తే నొయ్యి అంటారు కదా, అది రెండు కూడా నచ్చలేదన్నమాట. ఎటు చూసినా ఆటంకమే కాబట్టి పరిహార సంఘర్షణ. 16 సంవత్సరాల రాము అనేటటువంటి విద్యార్థి యొక్క విద్యా సామర్థ్యములను తెలుసుకుంటూ ఉపాధ్యాయుడు ట్యాట్ పరీక్షను ప్రయోగించాడు. అయితే రాము పూర్తి చేయవలసినటువంటి అవసరం లేని పరీక్ష ఏమిటి? మరి ట్యాట్ పరీక్షకు సంబంధించి శాబ్దిక సామర్థ్య పరీక్ష ఉంటుంది, సంఖ్య ఉంటుంది, గుమస్తాగిరి ఉంటుంది ట్యాట్లోనే. మరి చేతి నైపుణ్యాల పరీక్ష అనేటటువంటిది మాత్రం ఉండదు. నెక్స్ట్ వన్, 6వ తరగతి చదివేటటువంటి రాము 10వ తరగతి పూర్తయ్యేలోపు మరో అడుగు ఎత్తు పెరగవచ్చు అని ప్రస్తుత ఎత్తును బట్టి తరగతి ఉపాధ్యాయుడు ఊహించేశాడంట. సో దీనిని వివరించేటటువంటి వికాస నియమం ఏమిటి? మరి ఊహించడం అనే పేరులోనే ఉంది ప్రాగుక్తీకరించడం. ప్రాగుక్తీకరించడం అన్న ఒకటే. సో వికాసం అనేటటువంటిది ప్రాగుక్తీకరించబడుతుంది అనే నియమాన్ని సూచిస్తుంది. ఒక పిల్లవాడు క్లాసులో స్నేహితులతో అవమానానికి గురైనప్పటికీ తన కోపం ప్రకటించడంలో చాలా నియంత్రణ కనబర్చారు. చూసారా, ఓర్పు. సో ఈ ఉదాహరణ అనేటటువంటిది క్రింది దానిలో దేన్ని సూచిస్తుంది? అలాంటి ఓర్పు అనేటటువంటిది ఎక్కడ ఏర్పడుతుందంటే ఉత్తర బాల్య దశలో ఏర్పడుతుంది. ఉద్వేగ కెథార్సిస్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది అన్నమాట ఉత్తర బాల్య దశ నుంచి. నెక్స్ట్ తులనాత్మకంగా ఉద్వేగాలు ఏర్పడే దశ శైశవ దశ. అంటే అసమతుల్యంగా ఉంటుంది అన్నమాట. అసలు తులనాత్మకంగా ఉద్వేగాలు మరి ఒక క్షణంకి ఏడుస్తారు, ఒక క్షణంకే నవ్వుతూ ఉంటారు, అంటే అసమతుల్యంగా ఉంటుంది అన్నమాట. సో ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయంటే శైశవ దశ. సుబ్బు అనేటటువంటి విద్యార్థి శంకువు ఎదురుగా లేకపోయినా దాని వైశాల్యము, దాని ఘనపరిమాణం గురించి ఆలోచించగలిగి చూసారు, ఎదురుగా లేకపోయినా అంటే అమూర్తము, మరి ఆ సమస్యను పరిష్కరించగలుగుతున్నాడు. సో అయితే మరి పియాజే ప్రకారం సుబ్బు ఉన్నటువంటి దశ ఎదురుగా లేకపోయినా అంటే మూర్తమైనవైతే మూర్త ప్రచాలక దశ అయితే మూర్తంగా ఉన్న మాత్రమే కనిపిస్తేనే అర్థమవుతాయి. మరి అమూర్త ప్రచాలక దశ అంటే నియత ప్రచాలక దశ అని అర్థం. అమూర్త అన్నమాట, ఇది మూర్త కాదు, అమూర్త. ఇక్కడ కట్ అయింది. అమూర్త ప్రచాలక దశ.
ఓకే అండి. థ్యాంక్ యూ ఎవరీవన్.